దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. మీరందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అక్కడ ఏం మాట్లాడతాడంటే మోషే గురించి, నా సేవకుడైన మోషే తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎలా? బైబిల్ గ్రంథంలో మోషే ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. తన ఇల్లంతట్లో అతడు ఒక్కడే నీతిమంతుడంట. అతను ఒక నీతిని బట్టి తన ఇల్లంతా ఆశీర్వదించబడిందంట. తన ఒక్క నీతిని బట్టి, తన యథార్థతను బట్టి, తన సత్యాన్ని బట్టి తన ఇల్లంతా దేవుడు ఆశీర్వదించబడించినంట. మరి నువ్వు నేను నీతిమంతులుగా ఉంటున్నావా లేదా? ఒకసారి ఆలోచించు ప్రేమ బిడ్డలారా. ఎవరికి వారు ఇంట్లో ఎవరి నీతి ఉండకపోయినా, ఎవరి యథార్థత ఉండకపోయినా మన ఇంట్లో ఆశీర్వాదాలు ఎట్టవుతాయి చెప్పండి? ప్రేమ బిడ్డలారా, ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు, ప్రపంచమంతా లోకంలో పడిపోయినప్పుడు, నీ కుటుంబం కూడా పడిపోతున్న సమయంలో నీకు అర్థమవుతుంది, గమనిస్తున్నావు. అలాంటి టైంలో కూడా నువ్వు నీ యొక్క కుటుంబం చూసి కూడా నువ్వే అతి త్రోవలో పోయినప్పుడు నీ కుటుంబాన్ని కాపాడేది ఎవరు? ఒక్కసారి గమనించు ప్రేమ బిడ్డలారా. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీ కుటుంబానికి నువ్వే ఒక దీపమై నిల్చోవాలి. నీ కుటుంబానికి నువ్వే ఒక స్తంభమై నిల్చోవాలి. అంటే అనగా ఎట్లా అంటే, నీతిగా నీ యొక్క నీతిని బట్టి నీ ఇల్లంతా ఆశీర్వదించబడటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు అనుగ్రహించడానికి సమస్తమైన రెడీగా ఉన్నాడు. చాలామంది కూడా అంటూ ఉంటారు, నా కుటుంబం ఇంకా ఆగమైపోతుందయ్యా, దేవుడు ఇంకా పరీక్షలు పెడుతున్నాడు, దేవుడు ఇంకా మాకు అది లేదు ఇది లేదని చాలామంది గురుగుతూ ఉంటారు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి సాగు ముందుకి. దేవుడు ఇచ్చాడని చెప్పి నువ్వు విర్రవిగద్దు. దేవుడు ఇచ్చాడని చెప్పి ఎచ్చులు పడద్దు. దేవుడు లేదని చెప్పి కృంగిపోవద్దు. ఇది పరీక్షలో ఉన్నావు నువ్వు. నీ కుటుంబం పరీక్షలో ఉంది. ఈ పరీక్షలో పాస్ అవ్వాలి. ఈ పరీక్షలో పాస్ అయితేనే నీకు విజయం ఉంటుంది. నువ్వు ఇప్పుడే పడిపోతే ఎట్టా? నీ కుటుంబాన్ని సర్దుకునే మార్గం చూపించేది ఎవరు చూపిస్తారు? ఎవరికి వారు నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ కుటుంబం పరలోకం వెళ్ళాలంటే, నిత్యాగ్నిలో పడకుండా కాపాడాలంటే నీ ద్వారా అవుతుంది. అక్క ఇంటున్నావు నా మాటలు, అన్న ఇంటున్నావు నా మాటలు, ఒక్కసారి గమనించు. నువ్వు నీ కుటుంబం నిత్యాగ్నిలో పడొద్దంటే, పరలోక రాజ్యంలో ఈ కుటుంబం ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఎట్టున్నావో పరలోక రాజ్యంలో కూడా నువ్వు అలా ఉండాలనుకుంటే, భూమి మీద ఉన్నప్పుడే నువ్వు నీ గుండె చప్పుడు ఉన్నప్పుడే దేవుడి వాక్యం తెలుసుకోవాలి. బతుకున్నప్పుడే దేవుడి వాక్యం తెలుసుకోవాలి. బతుకున్నప్పుడే దేవుడి యొక్క మార్గంలో నడవాలి. బతుకున్నప్పుడే నీ కుటుంబాన్ని ఒక త్రోవలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. నువ్వు బతుకున్నప్పుడే దేవుడి మందిరానికి నీ కుటుంబాన్ని నడిపించే మార్గం నువ్వు ప్రయత్నం చేయాలి. ఇంకెవరు చేస్తారు? నీ యొక్క నీతిని బట్టి నీ ఇల్లంతా దీవించబడాలి. నీ ఇంటికి నువ్వే దీపమై జీవించాలి. నువ్వు ఇంకా ఎంతకాలం అండి? ఇంకెంతకాలం జీవిస్తావు ఇలా? నీ భర్త మనోవేదతో నీ దుఃఖిస్తున్నాడేమో, నీ భార్య నిన్ను హింస పెడుతుందేమో, నువ్వు అలా అని చెప్పి లోకాన్ని సార్ పడిపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. దేవుడు అన్నీ మర్చిపోడు. ప్రతి ఒక్క దానికి లెక్క ఉంటుంది. కొరింథీయుల రాసిన పత్రికలు ఉంటుంది. మనం చేసిన మంచివైనా మన క్రియరూపంగా అవి చేసే మంచి పనులైనా సరే, చెడ్డ పనులైనా సరే, దానికి ప్రతి ఒక్క దానికి క్రీస్తు న్యాయపీఠం దగ్గర మన ప్రత్యక్షం కావాలి. తీర్పు తీర్చబడింది ప్రతి ఒక్క దానికి. నీ కుటుంబం పరీక్షలు ఉందని చెప్పి బాధపడమాకు. నువ్వు పరీక్షలు ఉన్నాను బాధపడద్దు. లోకాన్ని సరే ఎక్కడికి వెళ్ళిపోయి మనశ్శాంతి లేక కొంతమందికి ఉంటుంది. కంటి నిండా నిద్ర ఉండదు, మనసులో ప్రశాంతత ఉండదు. ఎవరు చెప్పుకుందాం అన్నా మనసులో వేదన, పరువు వద్దేమో, నా కుటుంబం గురించి చెప్పుకుంటానని చెప్పి బాధపడుతున్నావేమో ఈ దినాన. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా. ఒక్కసారి గమనించు. బైబిల్ గ్రంథంలో అబ్రాము పరీక్షలో నెగ్గాడు. తన కుమారుడి విషయంలో నెగ్గాడు. యోబు తన భక్తి విషయంలో పాస్ అయ్యాడు. యోసేపు స్త్రీ విషయంలో పాస్ అయ్యాడు. దానియేలు ప్రార్థన విషయంలో పాస్ అయ్యాడు. మరి నువ్వు ఎప్పుడు పాస్ అవుతావు? నీకు ఎప్పుడు విజయం కావాలి? నువ్వు పరీక్షలు ఉన్నావు. ఈ పరీక్షలు తాత్కాలికమే. ఈ పరీక్షలు కొంతకాలమే. ఈ శ్రమలు కొంతకాలమే. దేవుడు మాకు ఏం చేశాడు, ఏ అన్యాయం చేశాడు, మేము ఎట్టయిపోతున్నాం అని చెప్పి బాధపడుతున్నామేమో. కొంతకాలమే పెడతాడు నీకు. దాని తర్వాత నీకు విజయం ఇస్తాడు దేవుడు. అప్పుడు దాకా వెయిట్ చేయి. దేవుడు నామూల నీకు కంపల్సరిగా పనులు అవుతాయి, కానీ సమయం పట్టిద్ది. అది ఏ టైంకైనా దేవుడు నీకు కార్యం చేస్తానికి ఆయన రెడీగా ఉన్నాడండి. ఒక్కసారి గమనించు ప్రేమ దేవుని బిడ్డలారా. ఇది ఫైనల్ టచ్. ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో.
నీ కుటుంబానికి నువ్వే ఒక దీపమై నిల్చో. నీ కుటుంబాన్ని ఒక్క నీతిమంతుడిగా నిలబడు. సమస్తం ఆయన చూసుకుంటాడు. గొప్ప దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నేను నమ్ముకున్నవాడు నీతిపరుడు, నమ్మకమైన వాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన నీకున్న కార్యాలు నీకు తెలీదా? నువ్వు ఏ రోజు కన్నీటి ప్రార్థన చేస్తున్నావో, ఏ రోజు కన్నీటి దుఃఖంతో ప్రార్థన చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. ఇన్ని రోజులు సమస్తానికి ఆయన మార్గం. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.